హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు సాయిబాబా పిలుపు ద్వారా మనకు వచ్చిన సందేశం ఏంటి, బాబా గారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, తల్లి, నువ్వు ఖచ్చితంగా నేను చెప్పేది ఈ శుభవార్తను వినే తీరాల్సిందే. రేపు ఉదయం 10 గంటల లోపు నువ్వు నీ జీవితంలో ఒక ఊహించని శుభవార్త వింటావు. నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నీ మనసులో 3 సార్లు చెప్పుకుంటే చాలు. ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోవాల్సిందే, ఎంత పెద్ద కోరిక ఉన్నా జరిగిపోవాల్సిందే. ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుందని మనకు బాబా గారు అయితే ఈరోజు సందేశం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి చక్కటి మంత్రాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాబా గారి సందేశాన్ని విందామా మరి. తల్లి, ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీ కోరిక తీరబోతుంది. ఆ ఎదురు చూపులనేటివి నిజం కాబోతున్నాయి. ఏ కోరిక అయితే నీ జీవితంలో నెరవేరలేదని ఎప్పుడూ కూడా దిగులు చెందుతున్నావో ఆ కోరిక అనేది నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతున్నది. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అదే నెరవేరితేనే నా జీవితం ఇక ఎటువంటి దిగులు ఉండదని ఆశగా నన్ను ప్రతిసారి అడిగావు కదా. అది నీకు తీరబోతుందంటే నువ్వు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావనే కదా. ఖచ్చితంగా నీకు ఆ కోరిక అనేది తీరబోతుంది. మరి నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా, నేను చాలా పెద్ద దురదృష్టవంతురాల్ని బాబా, నాకెందుకు దరిద్రం ఇంకా వెంటాడుతుంది, ఇంకెవరికి రాదేమో, ఈ భూమి మీద ఎక్కడా లేదేమో, ఎక్కడికి వెళితే అక్కడ ఆ పని జరుగుతుందా లేదా అని నాకే సందేహం వస్తుంది అని చాలామంది కూడా నన్ను దురదృష్టవంతురాలివి, నీ కాలు మంచిది కాదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఏదైనా కోరుకుంటే నా దగ్గరికి వచ్చినట్లు వచ్చి వెంటనే నా నుంచి దూరం అయిపోతుందంటే నాకు అది దక్కకపోగా నాకు ఆ దగ్గర వాళ్ళకి దక్కి వాళ్ళకు రుచి చూపించకుండానే వెళ్ళిపోతుందని, ఇలా నీ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో నిరాశలు ఎదురయ్యాక ఇన్ని చవి చూడాలని నేను ఎన్నోసార్లు కన్నీటితో నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయమ్మా. నాకు అన్నీ తెలుసు, ప్రతిదీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను కనుక నీ యొక్క కోరికలన్నింటినీ కూడా నేను తీర్చడానికి ఈరోజు ఈ వార్తను నీకు అందించబోతున్నాను. నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీకు ఏవైతే జరగాలని చెప్పి నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నావో వాటిని కూడా నేను జరిపిస్తూ ఉంటాను. కాకపోతే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నా మీద పూర్తి నమ్మకం ఉంచు. నీ కోరికలన్నీ కూడా, నీ ఆశయాలన్నింటినీ కూడా, నీ ఆశలను, నీ ఎదురు చూపులన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను. మొదటగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసేయి. నీ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నాయో నీ ఆలోచనలే నిన్ను ముందుకు వేయకుండా ఆపుతున్నాయి. ఎవరి కోసమని ఆలోచిస్తున్నావు, దేనికోసమని కూడా నువ్వు ఆలోచిస్తున్నావో చెప్పు. దానివల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటని కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే, పక్క వాళ్ళ గురించి నీ ఆలోచనలని చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇది చేయటం వల్ల నష్టపోతానా, లేకపోతే ఇది చేయకపోతే వాళ్ళు ఏమైనా ఇలా అనుకుంటారేమో అని నీ యొక్క మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటం అనేది నీకు డబ్బు సంపాదించేది పెద్దది కాదు కదా. నీకు అంత మంచి జరుగుతుంది. కేవలం నకారాత్మక శక్తి వల్ల నీ యొక్క కోరికలు అనేటివి ఇప్పటి వరకు నెరవేరకుండా ఉన్నాయి. ఎందుకంటే నీ పక్క వారి యొక్క ఏడుపులో, నీ బంధువుల ఏడుపులో అనేటివి నీపై చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. కానీ మా బంధుత్వం కదా అని వారితో చాలా మంచిగా ఉంటే ఎలా చెప్పు. ఎవరి మంచి ఎవరి చెడు అనేది కూడా ఆలోచించుకొని వారితో మెల్లాలి కదా. బాబా, మరి ఇదే కదా జీవితం అని చెప్పి నువ్వు ప్రశ్నించవచ్చు. కానీ నువ్వుతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా వాళ్ళతో సమయంలో అలాగే ప్రవర్తించు. కానీ
వారు నీ వెనక ఎలా ఉంటున్నారో, నీ ముందు ఎలా ఉంటున్నారో నీకు బాగా తెలుసు. కనుక నువ్వు కూడా వారి వెనకాల అలాగే ఉండాలి. వారిని ఏ విధంగా కూడా ఎలా గుర్తిస్తావో నీ ఇష్టం. అది ఎవరు అంటే విలువైన డబ్బు అయినా లేదంటే గౌరవమైనా ఇచ్చేదిగా నీ ముందు చాలా మర్యాదగా నటిస్తూ ఉంటారు. నీ దగ్గర డబ్బు ఉన్న ఒకలా, డబ్బు లేనప్పుడు మరోలా నటిస్తూ ఉంటారు. అది నిన్ను మంచి నడవడికతో ఉంచుతుందని చెప్పి గుర్తుంచుకో. నువ్వు ఈ విధంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయంలో ఒకటి, వ్యతిరేకంగా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో, నీ ఎదురుగా సానుకూలంగా నటించే వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి నీ జీవితం అనేది చాలా గుణపాఠాలను ఎక్కువగా నేర్చుకున్నావు కదా. నీ మనసు కష్టపెట్టే వాళ్ళ గురించి, నీ జీవితాన్ని నష్టపెట్టే వాళ్ళ గురించి, నువ్వు బాగుపడితే ఏడ్చే వాళ్ళ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ నొప్పి చెప్తున్నాను విను. ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇది నీ జీవితం. నీ ఇష్టం వచ్చినట్టుగా బతికే హక్కు నీకు మాత్రమే ఉంటుంది. ఎవరి యొక్క కనుసైగల బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. నీ యొక్క జీవితం పట్ల నీకంటే స్వయంగా ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకో. నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ, సబూరి, విశ్వాసం, నమ్మకం, శ్రమ వీటన్నిటితో కూడి ఆ పనిని విజయవంతంగా చేసే అలవాటు నేర్చుకో. అప్పుడు నువ్వు ఎవరి ముందు తలదించాల్సిన అవసరమే నీకు రాదు. ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం నీకు రాదు. ఎవరి ముందు నిలబడిపోయి చేతులు చాపాల్సిన అవసరం నీకు రాదు. నువ్వు చెయ్యి చాపాల్సిన అవసరం కూడా లేదు. నీకు అంతకన్నా లేదు. నువ్వు జీవితంలో గొప్ప స్థాయిలో నిలబడతావు కనుక ఇప్పటి వరకు నీ అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన అవాస్తవం ఏదైతే ఉందో ఆ అవాస్తవం నుంచి బయటకు వచ్చి ఒక్కసారి పూర్తిగా నీ కళ్ళు తెరిచి వాస్తవాన్ని మాత్రమే గ్రహించి వాస్తవంలోనే జీవించడం నేర్చుకో. ఇప్పటి నుంచి నీ యొక్క ఎదురుచూపులన్నీ నెరవేరుతాయి. నువ్వు వినబోయే ప్రతి విషయం కూడా ఒక శుభవార్త అయి ఉంటుంది. ఆ శుభవార్త నీకు నువ్వుగా చేయాల్సిన ఒక గొప్ప క్రియలాగా ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకో అమ్మా, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీపై నువ్వు 1000 రెట్లు నమ్మకంతో బ్రతుకు. అప్పుడు నిన్ను అది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో నీ కలలో కూడా నువ్వు ఊహించలేవు. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి. నీకు నా గురుబలాన్ని అనుగ్రహిస్తాను. నీకు కొత్త జీవితాన్ని ఒక దారి చూపిస్తాను కనుక ఆ దారిలో ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎలా పరిగెత్తాలి, ఎక్కడ పాకాలనేది పూర్తిగా నీ పైన వదిలేస్తున్నాను. అది నువ్వే ఇదే నీ జీవితానికి ఒక గొప్ప అవకాశం. ఆ గొప్ప శుభవార్త అనేది దానికి నువ్వు అనుకూలంగా మార్చుకుంటే నీకు అదృష్టంగా చూపిస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో మంచి దారిలో 4 అడుగులు వేస్తావో వెంటనే నీకు 1000 అడుగుల దారి అనేది కనబడుతుంది. అప్పుడు నీకు సాయినాథుడు ఇచ్చే రక్ష ఎంత గొప్పగా ఉంటుందో ఆ దారిలో నీకు అన్ని విజయాలు కనబడతాయి. ఈ జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రేపు ఉదయంలోపు 10 గంటలలోపు ఖచ్చితంగా నీకు ఆ సమయాలన్నీ కూడా శుభవార్త, పెద్ద శుభవార్తను ఖచ్చితంగా వింటావు కదా. ఆ సమయంలో అంటే నువ్వు విన్న శుభవార్తని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సంతోషంతో నా ముందుకు వస్తావు. నువ్వు ఎంతో ఆనందిస్తావు. నీకున్న జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు. ఇప్పుడు నువ్వు ఏ కష్టంనైతే అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని దూరం చేసుకోవడానికి నీకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో. నీకు వచ్చిన ఆ పెద్ద శుభవార్త ఎలా ఉంటుందంటే బలాన్ని నీకు అందిస్తుంది. అంతేకాదు ఆ శక్తి ద్వారా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు వెంటనే మళ్ళీ వస్తాయి. ఇంత పెద్ద శుభవార్తను ఒక్కదానివి మోయలేవు కదా. అందుకు మందిరానికి వచ్చి ఈ సంతోషకరమైన వార్తను నాతో పంచుకో. ఈ సాయి మందిరంలో 5 నిమిషాలు వచ్చి కూర్చొని వెళ్ళు. నీకు అంతా మంచి జరుగుతుంది. రాబోయే రోజులన్నీ కూడా నువ్వు ఊహించినట్టుగానే మారబోతున్నాయి. చాలా రోజుల నుంచి నువ్వు ఆరాటపడుతున్న శుభవార్త అనేది నీ చెవిలో ఖచ్చితంగా పడేలా నేను చేస్తాను. ఎప్పుడైతే కష్టం నుంచి బయటపడాలని అనుకుంటున్నావో ఆ కష్టం అనేది పూర్తిగా వెళ్ళిపోతుందా అని నీకు ఎవరైనా చెప్తే బాగుండు అని నువ్వెంత అనుకుంటావు కదా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ శుభవార్తని నీ చెవున పడేలా చేయడానికి సందేశం ద్వారా వచ్చాను.
ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న నీ మనసుకు ఊరటను నేను తప్పకుండా కలిగిస్తాను. కూర్చొని ఒక్కదానివే ఒంటరిగా ఏడుస్తున్నావు కదమ్మా, ఎందుకని నీ మనసును ఇంత కష్టం వచ్చింది? నేను ఏ రోజు కూడా ప్రశ్నించను. ఎందుకంటే నువ్వు పుట్టిన మొదల నుంచి ఈ రోజుటి వరకు నీ జీవితంలో నాకు తెలియని రోజు అంటూ ఏది లేదంటే నమ్ముతావా? ఎందుకంటే ఇష్టం వచ్చినప్పుడు కూడా తన స్నేహితుడిలా, ఒక తండ్రిలా ఇలా వెంటే ఉండి నీ ఆపదలన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా సుడిగుండంలో పడవలసిన జీవితాన్ని ఎప్పటికీ పడకుండా అడ్డగిస్తూనే ఉన్నారని నీకు నేను మాట ఇస్తున్నాను కదా. నీ మనసులో ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం అనేది ఉంటుంది. అసలు ఈ పని జరుగుతుందా లేదా, నాకు బాబాగారు నా బాధ నుంచి తీరుస్తారా లేరా, తొలగిస్తారా లేరా అని నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు, చాలా పొరపాటు పడుతున్నావు కూడా. ఎందుకంటే నీ యొక్క కష్టం అనేది ఎన్నోసార్లు తీర్చాను. అదే విధానంగా నీ యొక్క బాధలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా నేను ముంచేయాల్సినది నీ బాధలతో. అలా ముంచకుండా ఇప్పటి వరకు నేను ఎక్కడెక్కడ ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూ వస్తున్నాను. దీనికి కారణం పూర్తిగా నేనే. నువ్వు నమ్ముతావో లేదో తెలియదు, కానీ నేను నిన్ను నమ్మించాలని కూడా ఎప్పుడు అనుకోవడం లేదు బిడ్డ. ఎందుకంటే ఏ తండ్రి అయినా కూడా తన బిడ్డ యొక్క యోగక్షేమాన్ని చూస్తాడు. తను నమ్ముతుందా లేదా అని ఆలోచించాడు. తను చక్కగా ఉంటే చాలని చెప్పి ఏ తండ్రి అయితే అనుకుంటాడు. అదే విధానంగా నేను కూడా నీ యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు నమ్మకంతో ఉన్నా కానీ అపనమ్మకంతో ఉన్నా కానీ నీ నోటి వెంట పదే నా నామస్మరణ అయితే స్మరిస్తూ ఉండు. ఇప్పుడు నాతో ఏం చెప్పావో తెలుసా? బాబా, నువ్వంటే నాకు చాలా నమ్మకం బాబా అని నువ్వు అంటున్నావు. నాపై నమ్మకం ఉంది, కానీ మధ్యలో కొంచెం తగ్గిందని చెప్పడానికి వచ్చాను. అయినా కూడా పర్వాలేదు, నా బిడ్డల్ని ఎప్పటికీ కూడా వదిలిపెడుతున్నా అనే ప్రసక్తే లేదు. నీకు ఏదైతే కష్టం వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఎల్లవేళలా రక్షిస్తూనే ఉంటాను. నీకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా, నీ మనసుకు బాధ కలిగిన ప్రతిసారి కూడా నేను ఎన్నో చిన్న మంత్రాలను చెప్తూనే ఉంటాను కదా. మనసులో నామస్మరణ చేసుకుంటూ ఉండు. ఖచ్చితంగా కష్టం నుంచి వెంటనే బయటపడతావు. బయటపడి ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తావని, వెంటనే నీ మనసు ఒక తేలిక పడుతుందని చెప్తూ ఉంటాను. కానీ ఒక సుడిగుండం నుంచి నువ్వు బయటపడినప్పుడు ఎంత ఆనందపడతావు, అంత ఆనందం అనేది నీకు ఈ ఒక్క మంత్రం అనేది ఇస్తుంది. కనుక ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ, బాధలో ఉన్నా కానీ, సంతోషంలో ఉన్నా కానీ, దుఃఖంలో ఉన్నా కానీ, రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా ఈ మంత్రం ఒకసారి చదువుకుంటే చాలు. ఈ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి తొలగిపోయి నీ మనసు భారంలో ఉన్నా కానీ మనసు చాలా తేలిక అవుతుందమ్మా. నీ పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. అదేమిటంటే ఓం రామ 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 అనే మాటని మధ్యలో 9 సార్లు అనుకొని కష్టం స్వాహ అని చెప్పి అనుకో. నీ యొక్క కష్టం ఏదైతే ఉందో అది చిటికలో మాయమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి విను. ఓం రామ రామ అనే మంత్రాన్ని, రామ మంత్రాన్ని 9 సార్లు చెప్పి లాస్ట్లో కష్టం స్వాహ అని అనుకుంటే చాలు. ఏ దుష్ఫలితాలు కూడా నీ దగ్గరికి రానే రావు. నీ ఏ పీడకలలు వచ్చినా కూడా, లేదంటే నీ పాపాలన్నిటి ఒక్కసారి ఎదురొచ్చినా కానీ, ఇలా ఈ సమయంలోనైనా కానీ ఈ ఒక్క మంత్రం అనేది నిన్ను సర్వదా రక్షిస్తూనే ఉంటుంది. ఓం రామ రామ అని కష్టం స్వాహ అనే ఈ మంత్రాన్ని నువ్వు మనసులోని కష్టాన్ని ఏదైతే సంకల్పం ఏదైతే ఉందో అవన్నీ వెళ్ళిపోవాలని ఈ మంత్రాన్ని చెప్పుకొని కష్టం స్వాహ అని అనుకుంటే చాలు. ఈ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకొని, నా కోరిక తీరాలి, ఈ కోరిక తీరడం కోసం నాకు మధ్యలో కష్టం అడ్డం వస్తుందని మీరు ఎప్పుడైతే సంకల్పం చేసుకొని మంత్రాన్ని నువ్వు 3 సార్లు చెప్పుకుంటే చాలు. ఆ కష్టం వెళ్ళిపోయి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి. జీవితం అనే ఒక ప్రశ్న. జీవితంలో మనం ఎప్పుడు ఒడిదుడుకులన్నిటివి ఎదుర్కొంటూ ఉంటాము. ప్రతిరోజు కూడా ఎన్నో ఒడిదుడుకులతో జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్క రోజు నీ మనసు సంతోషంగా ఉండవచ్చు, ఒక్కొక్క రోజు నీ మనసు చాలా కష్టపడవచ్చు, ఇంకొక రోజు చాలా ఆనందం రావచ్చు. దానంతట అది వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇలా జీవితంలో మార్పులు రోజులనేటివి జరుగుతూ ఉంటాయి. మీ మనసులో మాత్రం ఎటువంటి మార్పు అనేది జరగకూడదు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, బాధపడకూడదు. ఎప్పుడైనా కానీ నిలకడగా జీవితం అనేది దేనికైనా కూడా ఎదిరించగలిగే శక్తి నీతో ఉంటుందని, ఇస్తుందని చెప్పి గుర్తుంచు. ఎవరు నీ వారు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు నీకు తోడు,
ఎవరు నీకు ముఖ్యం, ఎవరు నీకు ముఖ్యం కాదు అనేది గుర్తుంచుకోవాలి. నువ్వు అనవసరమైన బంధాల కోసం ఆరాటపడి నీ యొక్క జీవితాన్ని కష్టం చేసుకోకు. ఈ యొక్క కష్ట సమయంలో నీ వెంట ఉండి ఎవరైతే నీ యొక్క ఆపద తీరుస్తున్నారో వారు నిజమైన ఆప్తులు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించి నిన్ను ప్రతిసారి కూడా ఒక దోషిలా చూస్తున్నారో వారికి కష్టమైనా సరే దూరం పెట్టి ప్రయత్నం చేయి. ఇవన్నీ కూడా నీకు విజయానికి మార్గాలుగా మారుతాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళేలా చేస్తుంది. అదే విధానంగా నీ జీవితంలో ఓటమినైనా కానీ గెలుపునైనా కానీ ఏదైనా కానీ నువ్వు తెచ్చిపెట్టుకున్నవే కాబట్టి ఎవరో నీకు బాధితులు లేవని చెప్పారో, ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో వారందరి ముందు నువ్వు ధైర్యంగా బ్రతికే రోజు ఒకటి వస్తుంది. మీ ఆలోచన శక్తి మీదే మీ యొక్క సుఖం దుఃఖం యొక్క విజయం అపజయం గెలుపు ఓటమి అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కనుక కష్టకాలంలో ఈ యొక్క మంత్రాన్ని కనుక నువ్వు చెప్పుకుంటూ ఉన్నావంటే ఆ కష్టం నుంచి బయటపడి నీకు ఖచ్చితంగా సుఖమైన జీవితం అనేది దొరుకుతుందమ్మా అని బాబాగారు అయితే మనకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. సాయిబాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్.